ఈడ బాత్రూంలో వాయువు మూత వేసినారు. అక్కడ చూపిస్తాను అటు అక్కడ వాయువు మూత వేసినారు చూడు. ఏమన్నా ఇప్పుడు ఇది వాయువం మూత పడిందనా, పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తిళ్లు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. చెప్తాను, కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా నిల్వ ఉంటారు. ఉత్తరవాయం పెరిగిగానే వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులున్న ఈశాన్య కన్నా పల్లమైన ఉత్తరవాయం నడకున్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. ఏమన్నా ఇప్పుడు వాయువం మూతపడిన వాయువంలో గుంత ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన వాయువం భ్రష్టు పట్టడం అంటారు. ఉత్తరం సరిహద్దు అంటే పశ్చిమ ఉత్తరం కలిసిన మూల అని చెప్తుంది కదా. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలతో అయితే ఆత్మహత్యలు జరుగుతాయి. ఆగ్నేయ దోషాలు లేవు ఇక్కడ. నైరుతి దోషాలతో అయితే హత్య చేయబడము జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేరు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంట్లో ఉండబుద్ధి కాక బయటికి వెళ్ళిపోయింటారు. వాయువ దోషాలు ఉన్నవారు ఆర్థికంగా చితికిపోవడం, ఐపీ పెట్టడం, ఆ ఇండ్లు అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం కావడం జరుగుతుంది. అంటే ఎందులో ఎంత వాస్తుకు బాగున్నా వాయువు మూత పడితే ఇట్లా జరుగుతాయి. చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు. అయితే ఈ వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు మూడవ సంతతి మీద చూపుతాయి. ఇప్పుడు మీ తమ్ముడు రెండో తమ్ముడు అంటున్నావు కదా, వాడు మూడో వాడు అయిన ఫస్ట్ నేను, తర్వాత చెల్లెలు, మా తమ్ముడు మూడోవాడు. అదే మూడోవాడు అవుతాడు. ఏమా మూడో వానికి ఇబ్బంది కలుగుతుంది. సరే, మూడోవాడు వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు మూడవ సంతతి మీద చూపుతాయి. అయితే ఒకటో ఎవరు నిద్ర చేస్తే వాళ్ళకే దోషం. ఎవరు ఉంది నాకు ఇస్తే నేను అనుకుంటా పైనుంచి మెత్తబడింది అనుకో, నేను 9 కాదు కదా దెబ్బ తలకుండా ఉండకే. ఇప్పుడు నీ వెహికల్ ఉందా బాబాయ్, నువ్వు ఎలా పోతావు, కారు దగ్గర వెళ్ళాడున్నావు, నా కారు తీసుకొని పో బాబాయ్ అని చెప్తావు. నేను కారు యాక్షన్ చేస్తే అనుకో, చేస్తే కారులో ఉన్నకి నాకు తగిలితే కానీ దెబ్బలు నీకు తెలవు, నీకు ఇన్సూరెన్స్ వస్తుంది, కొత్త కారు వస్తుంది. మధ్యన నా కాలు చేతులు ఇరిగేది. కాబట్టి ఇప్పుడు ఆ మెడలో బంగారు గొలుసుంది, ఆ బంగారు గొలుసు నాకు ఇచ్చింది అనుకో, అమ్ముకోపోయినానని. నువ్వేమంటావు, మా అమ్మది బంగారు అంటే నా దోలు ఉంది కాబట్టి బంగారం కంటే నేను అమ్ముకుంటా. మీదైనా మీ అమ్మదని తెలుసు, నాకు తెలుసు, ఆమెకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బంగారం కంటే నమ్మడు కదా. ఎవరు తెస్తే వానికి కదా డబ్బులు ఇచ్చేది. ఇట్లా అనమాట, ఎవరు అనుభవిస్తే వానికే దోషం. కాబట్టి ఒక మూల అంతే. సరే, మూడో కొడుకు ఎండల ఆ పిల్లోడు ఇట్లయింది కదా, దాంట్లో 58వ పేజీది. యాభై 58లో 17 చదువు. 17 వాయువ దోషాల వల్ల ఆ ఇంటి గృహము వాయువం పల్లంగా ఉన్నా మూతబడిన గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు. వాయువం మూతపడిన వాయువం పల్లంగా ఉన్న కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడతారు. ఇటువంటి గృహంలో మెంటల్ వేసిన పిచ్చి వాళ్ళు కూడా ఉండొచ్చు. దాంట్లో 20 వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరగాల. ఇప్పుడు వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరగాలంటే ఆడపిల్లకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఏమన్నా. కాబట్టి ఇవి వద్దు. ముందు బాత్రూమ్ పీకేసి ఒకవేళ ఇక్కడ 3 గేట్లు వద్దు, డోర్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి పెట్టుకో.
క్లోజ్ ఉన్నది 4 డోర్లు కావాలి ఖచ్చితంగా. క్లోజ్ చేసి రేకులు వేసుకుంటే ఇట్లా వేసుకో. రేకులు వేసుకొని ఆ గోడకు 3 అడుగులు ఇడిసేయి రేకులు. ఆ గోడ 3 అడుగులు ఇడిసేసి ఇంకా దాన్ని చక్కగా పెట్టుకో. ఇప్పుడు ఇది ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది రేకులు వేస్తావు కదనా, ఇక బాల్కనీ ఇటు వరకు వచ్చింది కదా, ఇగో వీటి వరకు రేకులే ఏమన్నా ఇట్లా తిప్పు, ఇట్లా 2.5 అడుగుతూ గోడ కట్టు ఆ పక్క సైడు. తూర్పు సైడు. ఇక ఈడ కూడా 2.5 అడుగు కట్టు గోడ కట్టి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఈడ డోర్ పెట్టమంటున్నావు కదా నేను, ఈడ డోర్ పెట్టమంటున్నా కదా. ఈ డోర్ పెట్టామంటే ఇక ఈడ గేట్ పెట్టుకు ఇటుకలు కడతావు కదా 2.5 అడుగుతూ. ఇది చిన్న గేట్ అంటే నువ్వు గేట్ ఏం పెద్దగా పెట్టాల్సిన పనిలే, అది అట్నే ఉంటుంది. దీనిలో చిన్న కంత లెక్క పెట్టు, కంత లెక్క పెట్టుకొని ఈ గేటే నడుస్తుంది. ఏమన్నా ఇక రమ్మా, నీవు పుట్టినలో నీ భర్త పెద్ద కొడుకు అయినా ఆ ఇంట్లో రెండో కొడుక. అడ్డదే మీ ఇంట్లో తూర్ముగా ఉండి ఆ మూలకి ఏమైనా గుంత ఉంది అమ్మా? లేదు, మా ఇంట్లో. ఇప్పుడు ఈమె భర్త ఉన్నప్పుడు పెళ్లి చేసినారు కదమ్మా మీరు. పోకపోయినమ్మా మీ భర్త ఉండే ఇండ్లు తూర్పుముగా ఉండి ఏమన్నా ఆ మూలకి ఏమైనా బాత్రూమ్ కానీ గుంత కానీ ఏదైనా కానీ ఉందా? మీరు చూసినారు అమ్మ ఇచ్చినప్పుడు? అట్నే ఉన్నాయా? రెండో కొడుకు ఈ వాకిలి ఉన్నది అమ్మ ఏమన్నా? అట్నే వాకిలి. అదేంటి అత్తగారింటి కాడ ఇట్నే ఉంటుంది వాకిలి. ఇప్పుడు వీళ్ళ ఇల్లు తూర్పుముగా ఉంది భర్తది. ఇప్పుడు మన ఇంట్లో ఈ ఇల్లు ఉందా, ఈ భాగంలోనే ఉంది. ఆడనా మా మర్ది ఈ భాగంలోనే ఉంది. మీ మరిది కదమ్మా, మీ భర్తది. మాకు ఇంట్లో ఇల్లే సార్. ఇయ్యలేదా? అట్లా కాదన్నా, ఈమె పెళ్లి అయినప్పుడు పెళ్లి చేసినప్పుడు ఇల్లు ఏమంటారు 6 గంటలు కానీ ఇప్పుడు సరే సరేలే కథ ఎందుకు అన్న. రేకులు వేసుకొని ఇట్లా వేసుకుంటావా? వేసుకో. ఇలా కంత పెట్టుకో 2.5 అడుగు సాలి. ఇట్లా దీని చక్కగా ఇట్లా పారెత్తిడు ఒకటి లేదులేనా, రేకులు ఈకులు ఏనంటివే ఈయన్నే పిట్ట కూడా కట్టుకొని ఇట్లా పోలు ఎత్తుకొని ఆ నీకు బాత్రూమ్ బికి రిజల్ట్ వస్తుంది. బాత్రూమ్ బిక్కేస్తే నీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మ పెళ్ళి ఆ ఇంట్లో జరిగింది కదా, అప్పుడు ఈ ఇల్లు ఖాళీ ఉన్నదా స్థలం? ఖాళీ స్థలం అంటే ఆగ్నేయ కదా. ఆమె రెండో బిడ్డ అయినాలనే, మళ్ళీ రెండో బిడ్డవే. ఆడ కూడా రెండో కొడుకు అవుతాడు. ఇలా పెద్ద బిడ్డ అయితే ఆడ పెద్ద కొడుకు అవుతాడమ్మా. మీరు నాకు చూడంగా మీదే తప్పు. సరే ఇంకా తెలుసుకొని ఇచ్చడం అనేది అది సరే. సరే ఇడిచిపెట్టేస్తే మీకు నేను కాదులే చెప్పేది. సరే ఆమె రాత ఆడుకుంది, దాని గురించి పెట్టు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏ బిడ్డ అవుతుందో ఆ ఇంట్లో అదే బిడ్డ అయిండాలా, అట్టనే బాత్రూంలో మూత పడి ఉండాలా అప్పుడు. సరే నీకు తెలియదు లేదు, నేనే ఇట్లా చేసుకోనా. ఇట్లా చేసుకొని ముందు ఫస్ట్ ఇట్లా నీకు అర్థమైంది కదా, ఇది ఇగో ఈ బాత్రూమ్ మొత్తం బీకే రేకులు ఇది ఉండని, లెట్టింది ఉండని. ఈ బాత్రూమ్ తీసేయి, ఇలా పై రేకులు తీసేయి. తీసేసి 2 నాలుగు పని జరుపుకొని సార్ అన్ని కట్టించుకుందాం. ఇలా దీన్ని చేసేస్తా అర్జెంట్, మళ్ళీ వాళ్ళకి ఆడవాళ్ళకి ఇబ్బంది కదా. దీని పని చెప్తే చేసేస్తా అంటే అనా ఇగో ఈ వరకు ఈ బిల్ల వరకు గోడ కట్టి ఇది ఖాళీ పెట్టి ఇట్లా. అయ్యా నేను ఒకటి అనుకుంటానా, మొత్తం పడేస్తా, ఆ గోడ అట్టే ఉన్నిస్తా, ఈ గోడ ఇట్లే ఉన్నిస్తా. ఆ పక్క ఎన్ని అడుగులు పెట్టాలి, ఈ పక్క ఎన్ని అడుగులు పెట్టాలి, ఆ పక్క ఎన్ని అడుగులు. ఇక్కడ 2 అడుగులు పెట్టానా, ఇక్కడ 2 అడుగులు పెట్టు, ఇక్కడ 1/2 అడుగు పెట్టు.
కట్టే ఉంటా ఈడ గోడ ఈడ ఒక అడుగు పెట్టి చాలు కానీ సరే ఈ తాపల కాంచి ఒక అడుగు పెట్టి అక్కడ 2 అడుగులు పెట్టు. ఇది పెట్టేసి ఉమ్. తీసుకొని ఆ పక్క 2 అడుగులు పెట్టా. ఇది కూడా టచ్ చేయాలి. టచ్ చేయొచ్చు. పెట్టింది అటు వచ్చాది. అట్లా వేసుకో. ఇది ఈ బాత్రూమ్లు ఇది అయిపోయాయి. నువ్వు రేకులు వేయదలుచుకుంటే వీటి వరకు ఇట్లా వేసుకో రేకులు. దీనిలో కింద దీని కింద ఈడ ఈ స్థానం తగ్గకుండా వేయాలి రేకులు. ఈ మూల వరకు రావాలి రేకులు. ఆడి వరకు రావాలి. వీటి వరకు అదే ఈడ పోలు ఎత్తాలి. పోలు ఎత్తాలా? ఈ 2 అడుగులు ఇడిచి అక్కడ ఇక్కడ 2 అడుగులు ఇడిచి ఇట్లా చిన్నగా ఇటుకతో గోడ కట్టు. ఎంత ఎత్తు పెట్టాలా? ఇంత ఎత్తేనా 2 అడుగులే. 2 అడుగులే. సందు మాదిరి నీళ్ళు అన్నీ సందులో పడతాయి. అది కొలుస్తాం. అది కూడా తర్వాత చూస్తాను. నేను చూపిస్తాలే. దానికన్నా తక్కువ వదలాలి. దగ్గర ఇంట్లోకి రా. దా ఇక ఈ బీరో కూడా తీయనా? ఈ 2 గుళ్ళు ఇవన్నీ ఈ కింది గుళ్ళు అన్నీ బుడిసేస్తాయి. ఇక ఇంత ఎత్తు. ఈ పై గుళ్ళు ఉన్నాయి ఆడ కూడా అంత ఎత్తే. పైన సెల్ఫ్లు పెట్టుకో. అది ఉండొచ్చు. అదేం కాదు సెంటర్ దగ్గర ఇవాళ ఏం లేవులే. ఈ కిచెన్ లోపలికి పోయినది కదా, లోపల మార్చిన. మంచి పని చేసినావు. అదే బొక్కలు లోపలికి చిన్న ఇటుక కట్టి పెట్టింటారు. సింగల్ పిల్ల కట్టినాడు. మంచి పని చేసినావు. సరిపోయింది. ఈడికి రా. అందుకే వాకిలి పెడతామంటే 4-5 ఏమన్నా ఏంది బూర్సేయి. అదే ఫ్రిడ్జ్ బంద్ చేసినారు. ఫ్రిడ్జ్ కరెంట్ పెట్టి నీళ్ళు కడుతుంది. లేదా అది బూర్సా వచ్చిందట. అవి గోడ కింది మాత్రం బూర్స, పై ఉండని అంత ఉండని. పైది ఎంత వాళ్ళు దగ్గర లేనా పారమందం. ఇక్కడ ఇతలకి రా కొంచెం జరగమ్మా. పారమందమే ఇంకా దీనింతనే అంతే. ఇంకా పైది ఉండని. ఇప్పుడు అన్నా ఇట్లుంటే ఏమవుతుందంటే, ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడుగానో అనారోగ్యంతో తన మాట వినడనో రౌడీనో దుర్వ్యసన పడనో విచారించాల్సి వస్తుంది. చూడు, ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే సరే నేను చెప్తలే. ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడుగానో అనారోగ్యవంతునో తన మాట వినడనో రవిడీనో దుర్వ్యసన పడనో కఠిన మనసుకునో విచారించాల్సి వస్తుంది. ఆ పిల్లడైతే మాట వింటాడు. ఏమో వింటున్నాడా? లే ఈ అమ్మ కొడుకు 2వ కొడుకు. 2వ కొడుకు కదా నేను చెప్పేది. మాట వింటలేడు. విన్నాడు. అదే నేను చెప్పేది. నీ కొడుకు 2వ కొడుకు. లోంచేపు కాదు అస్సలు విన్నాడు. అందరు మీరు వెళ్ళదు. మీరు అసలు మీరు అంతా చెప్పేది తప్ప అంటాడు ఆయన. సరే సరిసేపు బాగుంటుంది. ఇటుకి రా. ఇక ఇలా గోడ ఎంత పెడతాం అంటే ఇట్లా దిమ్మె కట్టిన లావు దిమ్మె
ఏమన్నా ఆ. ఇది ఇలా 2 అడుగులు వేసి ఇటుకే కట్టుకో, ఇట్లా ఇటుకే కట్టు. ఇది సందనం లేకుండా దిమ్మం ఏమంటే ఈ సన్నం మందం అవుతుంది కదా, ఇక వీటి వరకు కట్టుకోడు. ఇట్లా చక్కగా తీసుకో, యాదిగా ఇట్లా ఇట్లా కట్టేది. ఇదెలా కట్టాల్సిన పనిలే, ఆడ ఇంటి వరకు ఇక్కరా. ఇప్పుడు ఈ మెట్ల కా నుంచి ఇట్లా తీసుకోనా, ఈ మెట్ల కాంచి ఇట్లా తీసుకో, ఈ 2 అడుగులు సందిరిచి ఇట్లా పోసక్క ఈడ దావేడ పెట్టుకోవాలి. దావిడ పెట్టుకో. ఈ బాటిల్ సక్క, ఈ గేట్ సక్క, గేట్ స్వామి గేట్ ఆడింది, గేట్ వద్దులేదు. దీని సక్క ఇట్లా పెట్టుకో. వీళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా పోతారు, అవులే ఆ నుంచి ఇటు వచ్చి మళ్ళీ వీటి నుంచి ఇట్లా వచ్చి ఇట్లా పోతారు. అంటే కొందరు అంటారు క్రాస్ నడుచొద్దు అంటారయ్యా. ఇప్పుడు సక్కన్నరగా కానికనే కదా ఇలా గోడ కట్టిస్తుండేది. ఇప్పుడు ఇటు నుంచి ఇప్పుడు అన్న ఇట్లా నుంచి కుదడం, ఇటు నుంచి ఇట్లా సక్కన్నరక కోసమే కదా అది పెడుతుండేది. అర్థం కాక అడుగుతుంటాం. చెప్పాలమ్మా. అయ్యా ఒకవేళ ఈ రేకులు వద్దు మనం బియ్యొద్దంటే యాడికి బంద్ చేయాలా? అది రేకులు లేకుండా సందుకు రేకులు లేకుండా ఇంకా బంద్ చేయాలంటే ఇంకా ఇక్కడ ఇక్కడ పిట్ట గోడ కట్టి ఇట్లా, వీటి నుంచి ఇట్లా గోడ కట్టి ఇట్లా ఇట్లా కట్టి ఇక ఇట్లా పోయిడా. బాగా చెప్తే రేకులు వేయాల్సి. ఈ డోర్ ఎంత కొలతలో పెట్టాలి? ఈ డోర్ ఎంత కొలతలో? ఈయన గుళ్ళే పెట్టుగా అంతే లోపల చూపిపోవాలి. మా ఆఫీస్ కాడ మన ఫైనల్ తగ్గుతుంది కదా, దానికేం సంబంధం కదమ్మా, ఇప్పుడు ఆమె తగ్గుతుంది మన పైన. దానికేం సంబంధం కాదు. అది ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఎట అనుకుంటుంది, పూజించుకోవడానికి సరే సరే భోగికి సక్కంగా ఉంది సార్, భోగికి సక్కంగా ఉంది సార్. ఇట్లా చేయనా, లేదంటే ఇంకా ఇట్లన్నా కట్టుకో, ఇట్లా ఇట్లా ఇట్లా. కడితే మళ్ళీ ఈ డోర్ ఈ డోర్ ఇట్లా ఇట్లా పెడతాం కంప. వస్తుంది. అన్నా పోయినా ఇంతసేపు ఉంటానా, ఇంతసేపు ఉంటా శాంచేపై వచ్చి శాంచేపై అయినా వచ్చి ప్రొద్దుటూరుకి. నేను ప్రొద్దుటూరుకి వచ్చి పొద్దుటూరుకి వచ్చి శాంచేపై అయినా ఇంకా 2 నెలలు అయిపోయినా, ఇంకా 2 ఉన్నాయి. చూస్తారా సరే. ఇది ఈ వారం ఎంత ఉంటే అంత పెడతా, అది ఎంత పెట్టాలా? చాలించమన్నా పెట్టు. ఇది 6:30 9 నుంచి చాలు. 9 ఇంచుల గోడ, ఇది 9 ఇంచు గోడలు, అది 4 ఇంచుల, ఇక 3 అడుగులు గ్యాప్ పెట్టుకొని అది. అప్పుడు ఇంకా వాకిలు వెళ్ళాల్సిన పని లేను. ఈ వాకిలు అవసరం లేదు. ఇది ఈశాన్య రూమ్ అవుతుంది. ఇది వాకిలు రూమ్ అయితే 2 వాకిలు లేదు. ఈ సన్ సైడ్ ఉంది, సంబంధం లేదు. అది సంబంధం లేదు. నీ ఇంట్లోకి ఉంది, బజార్కు ఉండకూడదు. ఇంటి కాంపౌండ్ లాగా ఉంది కదా, అవి రేకులు వద్దంటే ఇది అన్నా. నువ్వు ఇప్పుడు ఏదన్నా కానీ ఇట్లా కడుతున్నారు సూత్ర. ఇప్పుడు ఇట్లా చెప్పొచ్చిన ఇట్లా కంపౌండ్ కట్టి రేకులు వేస్తున్నారు. ఇట్లా కంపౌండ్ కట్టి రేకులు వేస్తున్నారు, ఇట్లా కడుతున్నారు. ఏమన్నా సరే పో.